11 గంటలకు వచ్చి ఆయన అడుగుతారంట. అడిగితే ఆయన మెనూ చెప్తాడు ఏ కూర వండాలని. ఓకే. మిద్దె జగన్నాథరావు గారి ఇంట్లో అద్భుతంగా వంటలు చేస్తారు. శ్రీనారాయణ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి మెడ్రాస్ ఎప్పుడు వచ్చినా సరే వాళ్ళ ఇంట్లోనే భోంచేస్తారు. సార్ రామారావు గారు బ్రదర్ అని ఆలోచించి, బ్రదర్ చింత చిగురు మాంసం వండించండి అని అన్నారు. అనేసరికి అలాగేనండి అని చెప్పి మిద్దె జగన్నాథరావు గారు వెళ్ళారు. అది అన్సీజన్, చింత చిగురు దొరకదు. చింత చిగురు కోసం మెడ్రాస్ అవుట్స్కట్స్కి 4 జీపీలు వెళ్ళేయండి. అంటే ఆ రోజుల్లో ఆయన మాట వేదం. రోజు 11 గంటలకు వచ్చి ఆయన మెనూ అడగాలి నిర్మాతలు. ఆ ఫుడ్ తెచ్చి రెడీ చేస్తారనమాట. వేడిగా హాట్ బాక్స్లో తెచ్చి పెడతారు. ఆయన తినగా ఏదైనా మిగిలితే మా బట్టోళ్ళకి వేస్తారనమాట, తలాకేస్తారు. సరే వెళ్ళారండి. మొత్తానికి ఎక్కడో మరి చింత చిగురు చింతకు ఏదో తీసుకొచ్చారు, చక్కగా వండారు. వెండి ఆ కూర తీసుకొచ్చి అప్పటికి 1 గంట బ్రేక్ అయితే ఎన్టీ రామారావు గారు తినేసే వరకు కాస్త ఆగండి. సరే మేము కాసేపు ఆగాము. ఇంతలోకి ఎన్టీ రామారావు గారు తినేశారు. తినేసిన తర్వాత ఆ చింత చిగురు మాంసం కూర మా వరకు వచ్చింది. ముందేమో అసోసియేట్ డైరెక్టర్ కూర్చున్నాడు, తర్వాత అసోసియేట్ కెమెరామెన్ కూర్చున్నాడు, తర్వాత ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కూర్చున్నాడు, లాస్ట్లో నేను కూర్చున్నాను. నేను అప్రెంటిస్ని కదా. సరే ఆ కూర అందరికీ వడ్డించారండి. ఆఖరికి నాకు వచ్చేసరికి ముక్కలేదు, ఇంత ఇగురు పడింది. మొక్కలేదు ఆకొచ్చింది అనంటే